19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు. అయితే 10వ వచనాన్ని చదువుకుందాం, దయచేసి వినండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ చదువుకున్న వాక్యము మీ ఆధీనంలో ఉంచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు మేము విని వాక్యానుసారముగా జీవించడం మాకు నేర్పండి. వందనాలు. ఈ సమయం నీది, మీకు వందనాలు. మాట్లాడమని పరిశుద్ధాత్మదేవుడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనము ప్రతిసారి వాక్యము మనం చెప్పుకుంటున్నాము. విశేషం ఏమంటే ఎరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఈ గ్రంథంలో మనము రాస్తున్నాం. విశేషం ఏంటంటే ఈ ఎరికో అనే పేరు బైబిల్లో చాలాసార్లు వచ్చిన యెహోషువ గారి కాలంలో ఎరికో పట్టణము దేవుడే కూల్చాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. అప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి, పట్టణం కాల్చబడినప్పుడు యెహోషువ గారు ఆ పట్టణాన్ని శపించాడు. ఇది కట్టపూనుకొనినా, దీని మీద రాతి నుంచిన వారు శాపగ్రస్తుడు అని ప్రభు చెప్పమన్నాడని చెప్పాడు. మరి ఈ ఎరికో పట్టణము ఆ కాల్చబడిన ఎరికో పట్టణం కాకుండా క్రీస్తు యేసు ప్రభులు వారు క్రొత్త నిబంధనకు వచ్చే సమయానికి మరలా ఆ ప్రక్కనే ఈ ఎరికో పట్టణాన్ని వారు నిర్మించుకున్నారు. ఆ పట్టణంలోనికి యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ ట్యాక్స్ కలెక్టర్ అనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఇతడు భౌతికంగా కొంచెం పొట్టివాడై ఉన్నాడని, ఇతనిని గురించి కొంచెం బాగా విశ్లేషించినప్పుడు ఈయనలో మంచి గుణాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే రోమా వారి తరపున ఈయన ఉద్యోగిగా ఉండి ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ఇందులో గొప్ప ఏముంది అనుకోవచ్చు. విశేషం ఏంటంటే మంచి గుణాలు అన్నాను. తన ఉద్యోగంలో తాను సిన్సియర్ వర్కర్గా పనిచేశాడు. అంటే ప్రభుత్వానికి రావలసిన సొమ్ము ఏదైతే ఉందో దానిని ప్రజల నుంచి ముక్కుపిండైన వసూలు చేసేవాడై ఉన్నాడని. ఇతనిలో కూడా దుర్గుణం ఉంది. ఆయనే ఒప్పుకున్నాడు. నేను ప్రజల దగ్గర ఏదైనా అక్రమంగా తీసుకుంటే నేను దానికి 4 వంతులను ఇచ్చేవాడిగా ఉన్నానని చెప్పుకున్నాడు. మంచి ఉంది, చెడు ఉంది. మంచి అనే దాని గురించే మనం మాట్లాడదాం. ఈ మంచి ఏమయ్యంటే తనకు ఉద్యోగం ఇచ్చిన రోమా వారికి నమ్మకస్తుడిగా జక్కయ్య ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ప్రజల చేత మొదట గౌరవించబడ్డాడు. జక్కయ్య వచ్చినప్పుడు ప్రజలందరూ అతనికి విధేయత చూపారు. ఎంత కట్టమని అడిగితే అతని మాటకు లోబడ్డారు. అతడు శాసిస్తే ఆ మాట ఆ దినాలలో ప్రజలు తూచా తప్పకుండా. రాను రాను ఇతని ప్రవర్తనో, ఇతని కరుకుతనమో, లేక ఇతడు వసూలు చేసే విధానమో ప్రజలకు నచ్చక ప్రజలందరూ జక్కయ్యను ఏం చేశారంటే ఏసడించుకున్నారు, అసహించుకున్నారు. అసహించుకోవడం వెనక మర్మం ఏమంటే యూదుడు కానివాడు అన్యుడని, అన్యులు ఎవరయ్యా అని యూదులను అడిగితే ఈ సైన్యపు వారు ఎవరంటే రోమా సామ్రాజ్యాన్ని లేక రోమీలను పరిపాలకులను అన్యులుగా చూసేవాళ్ళు. అన్యులు అనగానే యూదుల దృష్టిలో వారే పాపులు. మీరు గమనించాలి. వాక్యం ఏం చెప్తుందంటే యూదుడు కానివాడు అన్యుడు, అన్యుడు ఎవడయ్యా అంటే యూదులను అడిగితే వారు పాపులు అంటారు. అందుకని యేసు ప్రభులు వారు
అనేక సందర్భాలలో యూదులందరూ ఉంటుండగా ఏమన్నాడంటే, నేను పాపులను పిలువ వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. అప్పుడు ఆ విన్నవారు ఏమనుకున్నారంటే, ఈయన మన కొరకే చెప్తున్నాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బైబిల్ మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి అంటే మన పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము, ప్రియులారా మీరు శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. మరి మోషే గారు, దైవజనుడైన మోషే గారు అక్కడ రాశాడు 18వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మీరు చూస్తే ఏమని వ్రాయబడి ఉండదంటే, నా వంటి ఒక ప్రవక్తను 15 నుంచి 19 వరకు, 15 నుండి 19వ వచనం వరకు ఏమంటాడు? నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి వస్తాడు, మీరు అతని మాటను వినాలి. ఇది ఆశ్చర్యం. ఆయన మాట వినాలి. నేడు మీరు ఆయన మాటను విని ఎడల మీరు బ్రతుకుదురు. ఇది చక్కని మాట రాయబడి ఉంది. మోషే గారు చెప్తున్నాడు, మీరు ఎవరి మాట వినాలి? దేవుని మాటను వినాలి. అంటే మోషే గారు చెప్తున్నాడు, నా వంటి ఒక ప్రవక్త అంటే సాత్వికుడై ఉంటాడు, దీన మనస్సు గలవాడై ఉంటాడు, అధికారము గలవాడై ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి గలవాడై ఉంటాడు. ఆయన మన మధ్యకు వచ్చాడు. మీరు ఆయన మాట వినాలి. ఇప్పటి వరకు జక్కయ్య మాట విన్నారు. జక్కయ్య ఏం చెప్తే అది చేశారు. బిడ్డలారు మీరు గ్రహించాలి. ఇప్పుడు ఈ జక్కయ్యను మోషే గారు ఎవరైతే చెప్పారో, మోషే గారు ఎవరిని గురించి ప్రవచించారో, ఏ వాక్యం అయితే శరీరధారిగా భూమి మీదకు వస్తుందని ప్రవక్తలు ప్రవచించారో, ఆ ప్రవక్తల ప్రవచనం నెరవేర్పు కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారిగా భూమి మీదకు యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు ఆయన అంటున్నాడు, తనను వెతుకుతున్న, నశించిన, నాశనములో జోగుతున్న మనుషుల వలన విస్మరించబడి, త్రోయబడి, అసహించుకుంటున్న ఒక వ్యక్తిని రక్షించడానికి నడుచుకుంటూ వెళుతున్నాడు. యేసయ్య వెనక ఎంతోమంది ఉన్నారు, చెప్పశక్యము కాని గొప్ప సాక్షి సమూహము. అయినా ఆహ్వానించేవారు, ఆయనను పిలిచేవారు, ఆయన పాదముల మీద పడేవారు, బ్రతిమలాడుతున్నవారు ఎందరో ఉన్నప్పటికీ యేసయ్య ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు తొందరగా, నేడు నేను నీ ఇంటిలో ఉండాలి. ఆశ్చర్యము. ఈ చెట్టు మీద ఉన్నవాడు మనసు మెస్సయ్యను చూడాలన్న ఆశ కలిగి ఉన్నట్లు నా మనసులో ఉన్నది ఆయనకి ఎవరు చెప్పారు? ఇది ఈయన అనుకుంటున్నాడు. ఈయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అందరి హృదయములను ఎరిగిన వాడు, హృదయ రహస్యములను బయలుపరిచేవాడు, ఆయన నిన్ను సృష్టించిన వాడు నీ తండ్రి అయిన దేవుడు గనుక నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో ఇందా చెప్పాను కదా, ఒకని ప్రవర్తన యేసయ్య వలన మార్చబడుతుంది. జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీతో ఉండాలి, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. స్తోత్రం. ఇది గొప్ప భాగ్యం. మోషే గారు ముందే చెప్పాడు, మీరు ఆయన మాట వినాలి, ఆయన మాట విన్నవాడు బ్రతుకుతాడు, ఆయన మాటను వినినవాడు బాగుపడతాడు, ఆయన మాటకు లోబడి ఆయన వాక్యమును విన్నవాడు ఆయనను గురించి సత్యసాక్షిగా నిలబడతాడు అని ఎవరైతే చెప్పారో అవన్నీ ఈ రోజున ఇక్కడ నెరవేరుతున్నాయి. జక్కయ్య గబగబా చెట్టు దిగాడు. భౌతికంగా అంటే శారీరకంగా అయినా కొంచెం పొట్టివాడు, చూడడానికి పొట్టివాడు, మరుగుజ్జులాగా ఉన్నాడు. ఇతడు గవర్నమెంట్ ఉద్యోగి. ఇతనిని అందరూ చిచి చిచి అంటున్నారు. యేసు వెనకున్నవారు కూడా అన్నారు, ఇతడు ఇటువాడో, ఈయన ఎరుగడా అని ప్రశ్నించుకున్నారు. మీరు చదువుకోండి వాక్యం 1 నుంచి 10 వరకు. అందుకే యేసే అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. మళ్ళీ చెప్తున్నాను, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకు ఆ మాట చెప్పాడు ప్రభులు వారంటే,
ఆయన వెనుకున్న వారు చాలామంది మాటకు ముందు మాట వెనుక మేము అబ్రహాం కుమారులము, మేము మోషే వారము అని చెప్తున్నారు. మరి మీరు మోషే వారైతే మోషే చెప్పాడు నా వంటి ప్రవక్త ఒకటి మీలో వస్తాడని, మీరెందుకు నమ్మట్లేదు? ఒకటి, నేను నా అంతటి నేను వస్తే నా తండ్రి చిత్తమును నేను భూమి మీద నెరవేర్చేవాడును కాను. జరిగే వాటిని బట్టి లేక లేఖనములను బట్టి మీరు నన్ను ఆయనని మీరు గుర్తెరిగే రోజు ఒకటి వస్తుందని చెప్పుకుంటూనే వస్తున్నాడు. చివరకు ఒక వ్యక్తిని రక్షించడానికి యేసయ్య వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాడు. ఏమన్నారంటే, ఇతడు ఎట్టివాడో ఈయన ఎరుగడా, అతడు పాపి అయ్యున్నాడు, ఇక అన్యుడయ్యున్నాడు, మరింకేదో అయ్యున్నాడు అనుకుంటుంటే, ప్రియులారా యేసయ్య అంటున్నాడు ఇతడును మీ వలే రక్షణకు పాత్రుడై ఉన్నాడు. అందుకని ప్రభులు వారు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరు యేసుని తన హృదయంలో ఆహ్వానిస్తారు, ఎవరు యేసును తన గృహానికి ఆహ్వానిస్తారు, ఎవరు యేసయ్యను ఆయన రక్షకుడని చేర్చుకుంటారో, అందుకని ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయువారుగా ఉన్నామని ప్రభువే చెప్పాడు కదా. ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది. నేను నీతో నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను, కారణం నా రాకతో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఇతడు అంటున్నాడు, ఇతరుల మార్పు వచ్చింది. ఏమంటున్నాడు మీరు చూడగలిగితే, అయ్యా అక్రమముగా నేను ఏదైనా తీసుకున్నానేమో నాకు తెలియదు, నేను నా స్థితిని మార్చుకుంటున్నాను, మీ రాకతో నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. నేను ఎన్నడను, మీరు మత్తయి సువార్త చదివితే ప్రభులు వారు, యేసుక్రీస్తు ప్రభులు వారు బోధిస్తున్నప్పుడు సైనికులు ఉద్యోగులు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మరి మేమేం చేయాలంటే, మీకు నిర్ణయించబడిన జీతము తప్ప మరి ఏది ఎవరి దగ్గర అక్రమముగా లంచము తీసుకోవద్దని చెప్పాడు. లంచము మనుషుల దృష్టికి మాణిక్యము వలె ఉంటుందని. ప్రియులారా ఏమో చెప్పలేము. ఇక్కడ ఇద్దరు ట్యాక్స్ కలెక్టర్స్ మనం చూస్తాం సువార్తలోనే. మత్తయి సువార్త రాసిన మత్తయి భక్తుడు కూడా కపెర్నహూము పట్టణానికి చెందిన వాడే అయినా ఇతను కూడా ట్యాక్స్ కలెక్టరే. రోమా వారి కోసం ఊరి గవని దగ్గర నిలబడి ట్యాక్స్ వసూలు చేసేవాడు, బిల్ కలెక్టర్. ఆయన ప్రభు యొక్క అపోస్తుల 12 మందిలో ఒకనిగా ఎన్నుకోబడ్డాడు. లూకా గారు రాసిన ఈ పత్రికలో ఇక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ యెరూషలేములో ఉన్నాడు. ఇతడు పొట్టివాడై ఉన్నాడని, ఇతడు బహు సంపన్నుడై ఉన్నాడని, ఇతడు యేసును చూడగోరి యేసే స్వయముగా ఆయనను కనుగొని పిలిచి తను ఆశించిన రక్షణ భాగ్యమును ఇచ్చాడని. ఇప్పుడు ఇతనిలో ఆ మాట మార్పు వచ్చి అంటున్నాడు, నేను ఎవరి దగ్గర తీసుకున్నానో ఇప్పుడే 4 వంతులు తిరిగి నేను వారికి ఇవ్వడానికి సమర్పించుకున్నాను. యేసు నీలోనికి వస్తే పాపమును ఒప్పింపజేస్తాడు. యేసయ్య మీలోనికి వచ్చినప్పుడు మీలో చీకటి శక్తులకు అధికారం ఉండదు, చీకటి శక్తులకు స్థలం ఉండదు, రోగమునకు స్థలం ఉండదు, అవిశ్వాసమునకు స్థలం ఉండదు. అంత మాత్రమే కాదు, యేసుని మీలోనికి ఆహ్వానించినప్పుడు మీకు దరిద్రత ఉండదు, అవిటితనం ఉండదు, గుడ్డితనం ఉండదు, గొడ్రాలితనం ఉండదు. యేసయ్యను మీరు అడిగితే మీరు అడిగినది మీకు ఇస్తాడు. అది కూడా నీ విశ్వాసమును బట్టి. నీవు వాళ్ళని వీళ్ళని ఎత్తి చూపొద్దు, నిన్ను నీవు యేసయ్యకు చూపించుకో. అందుకే దావీదు ప్రార్థన చేసే ప్రతిసారి, అయ్యా నా చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాను, నా తలను ఎత్తి ప్రార్థిస్తున్నాను, నా ఆత్మను ఎత్తి ప్రార్థిస్తున్నాను, నా హృదయమును ఎత్తి ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ తన శరీరాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేసుకుని చివరికంటాడు, నీకు నచ్చనిది నాలో ఉంటే నేను కాదు నీవే నన్ను పరిశీలించి పరీక్షించి తీసేయి, నన్ను నీవానిగా చేయమని తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. కనుకనే దావీదు గారు దేవునికి హృదయానుసారుడని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కోవకు చెందిన జక్కయ్య అంటున్నాడు, ఇప్పుడు మీరు నా ఇంటికి కాదు నాలోనికి వచ్చారు. ఇప్పుడు నాలో మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాలో ఎప్పుడైతే ప్రవేశించారో, నా హృదయంలోనికి మీరు వచ్చారో, నాలో ఉన్న అపవిత్రమైనది, నిషిద్ధమైనది,
నేను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నాకును నీకును మధ్య ఎవ్వరును మీరే నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నీకు వందనాలయ్యా అని యేసయ్యని ముద్దాడుతున్నాడు. తన అక్రమమంతా తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ అడిగితే కూడా ఏమంటాడంటే, నాకు ఇవన్నీ ఎందుకు యేసయ్యా, నువ్వు ఉన్నావు కదా. ఎంత గొప్ప విశ్వాసము. మీరు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య నాతో ఉన్నాడన్న సంతృప్తి మీకు ఉండాలి. ఆ సంతృప్తి నిన్ను బ్రతికిస్తుంది. మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికేవారుగా మనం ఉంటాం. దేవుడు మనల నుంచి ఏది దూరం చేయడు. అందుకని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరి ఎఫెసీ పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకు సహజంగా ఈ భాగమును ఎక్కడైనా వివాహములలోనే చదువుతారు. క్రీస్తునందు భయముతో ఒకనికొకడు లోబడి ఉండమని చెప్తాడు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి శిరసైనలాగున పురుషుడు భార్యకు ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. ఒక్క నిమిషం వాక్యమును ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. పాత నిబంధనలో మోషే గారు ఏమన్నారు అంటే, ఇప్పటి వరకు నేను మీకు నాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించాను, అది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. కానీ నేను కూడా అందరి వలె మరణమవ్వవలసిన వాడనే. కానీ నా వంటి ఒక నాయకుడు, ప్రవక్తగా, మరణము లేనివాడు, మరణమును జయించేవాడు, మరణము లేకుండా నిరంతరము జీవించేవాడు మీ కొరకు రక్షణగా రాబోతున్నాడు. ఆయన మాట మీరు వినాలి. ఇది మోషే గారు చెప్పాడు. ఆయన మాట మీరు వింటే బ్రతుకుతారు. ఇప్పుడు సువార్త పాఠంలోనికి మనం వచ్చేటప్పటికి లూకా గారు ఏం రాశాడు అంటే, నశించిన దానిని మాత్రమే రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఆ నశించినది అంటే దాని అర్థం ఏంటంటే, సత్యమునకు చెవినివ్వక, దేవునికి భయపడక, దేవుడనేవాడు ఉన్నాడు, ఉంటే ఆయన అదృశ్యుడై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడని నమ్మనట్లుగా ఉన్న మనుషులు నాశనములో జోగుతుంటే వారిని రక్షించడానికి ఆ వాక్యమే కాలము సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. అంటే ప్రవచనము క్రీస్తులో నెరవేరింది. మరి ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3వ పాఠంలో ఉన్న మర్మం ఏంటంటే, స్త్రీ పురుషులు అనేవారు దేవుని ఏర్పాటు ప్రకారం మీరు భార్యాభర్తలే, మరొకరు కాదు. అయితే స్త్రీలు ఎక్కువగా కేవలం ఇంటి పనిలోనో లేకపోతే పొలం పనిలోనో బాధ్యత లేకుండా మీరు ప్రవర్తించకుండా, నీకు దేవుడు ఇచ్చాడు భర్తని. మీరు ఇక్కడ వాక్యాన్ని గమనించాలి. పురుషునికే భార్య ఇవ్వబడింది. ఆమె సన్మానించబడాలి, ఆమె ప్రేమించబడాలి, ఆమె ఆ గృహమంతటికి అధికారినిగా ఉంటుంది. అందుకని వాక్యం చెబుతుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. అమ్మ, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యవ్వనస్తులు, పెండ్లైన వారు, నిన్ను ఒక పురుషునికి దేవుడు ఇచ్చాడు, పురుషుడిని స్త్రీకి ఇలేదు. ఇది ఏ గ్రంథం చదువుకున్నా పురుషుని కొరకే స్త్రీ. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీకి పురుషుడు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రధానుడై ఉన్నాడు, పెద్దవాడై ఉన్నాడు, పోషకుడై ఉన్నాడు, నీ వలన గౌరవించబడేవాడిగా ఉన్నాడు. అలాగని పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమింపబద్దులై ఉన్నారు. యేసయ్య కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అలాగే మీరు కూడా మీ భార్యలను ప్రేమించాలి. మీరు ప్రేమించకపోతే మీ ఇద్దరి మధ్య ఏమొస్తుంది? అవగాహన లోపం వస్తుంది. చిన్న అవకాశమే. అందుకని ఆయన అంటున్నాడు, మొదట భార్య భర్తలు అనేవారు వారి వారి విలువలను ఎరిగిన వారిగా ఉండాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? భార్య విలువ భార్యదే, భర్త విలువ భర్త. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడతారు. ప్రియులారా, అదే భార్య పుట్టింటికి వెళ్ళినా సరే, బాగున్నావమ్మా అనరు. నువ్వు ఒక్కదాని వచ్చి అల్లుడు ఏడని అడుగుతారు. అవునా కాదా?
అడుగుతారు లేదా? ఎందుకు ఆ విలువ? సరే, ఇద్దరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. సరే, తను రాలేదు, వెనకున్నాడు. త్వరగా కోడలు ఇంటికి వచ్చిన అత్త ఏముంటుంది? అదేంటమ్మా నువ్వు ఒక్కదాన్ని వచ్చావు, అబ్బాయి రాలేదా అని అడుగుతారు. అందరు అడిగే ప్రశ్నే. దానికి ముందు యేసయ్య బైబిల్లో రాశాడు. జక్కయ్య అనేవాడు ఒకడు యేసయ్యకి లోబడి తన జీవితాన్ని మార్చుకుని క్రీస్తులో ముడివేయబడినట్లే, యేసు క్రీస్తులో జత చేయబడి ముడివేయబడిన భార్యాభర్తలారా, ముఖ్యంగా భార్యలారా, మీ సొంత పురుషులకు మీరు లోబడి ఆయనకి ఇవ్వవలసిన విలువ, గౌరవం ఇవ్వండి. ఎక్కువగా భార్యాభర్తలు తన మాటలను చాలామంది అంటారు, ఎక్కడ పంచుకుంటారంటే అయితే కంచం దగ్గర, లేదంటే చెప్పండి అమ్మా, అయితే కంచం దగ్గర, లేదంటే మంచం దగ్గర. కంచం దగ్గరే లేకుండా, మంచం దగ్గర లేకుండా నువ్వు ఒక్కడవే ఉంటే నీ జత ఎక్కడా? యేసయ్య అదేగా అడిగాడు, ఆదామా నువ్వెక్కడ? దాని వెనక అర్థం ఏంటనుకుంటున్నారు? ఈమె ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెక్కడున్నావయ్యా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని అడగలేదు అవ్వమ్మని. నువ్వెక్కడున్నావు? ఎక్కడ నువ్వు? జాగ్రత్త పురుషులారా, ప్రభు మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే, నువ్వెక్కడా అని. పని నుంచి వచ్చిన భర్తను భార్య ఏం చేయాలమ్మా? ఇంకో పని చెప్పి ఆ పని చేసిరు, ఈ పని చేసిరు అంటారా? అతనికి చేయవలసిన కనీస స్నానానికి నీళ్ళు, లేక బట్టలు, తువాలు, ఆయన తినడానికో తాగడానికో ఏర్పాట్లు, మళ్ళీ ఆయన పని నుంచి వచ్చి రాగానే ఆ టైంలో ఇప్పుడే తను రోడ్డు మీదకి వెళ్లకుండా కూర్చోబెట్టి సంరక్షించి నీ భర్తను గౌరవించాల్సిన నీవు ఏదో పని పెట్టుకున్నాను, అలసిపోయి ఉన్నాను, నేను కూడా పని చేశాను, పడుకున్నాను, లేక టీవీ కాడ ఉన్నాను, లేకపోతే తలదూకుంటున్నాను. ఎవడైనా రాత్రులు తలదూతారా? భర్తకు భోజనం పెట్టి అద్దం దగ్గర నుంచి తలదవ్వే దిక్కుమాల అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? నేను చాలాసార్లు చెప్తా, నిద్రపోయి లేచిన వెంటనే మీ చింపురు జుట్టుతో నీ భర్త ముందు నిలబడకండి. మీ తల ముడేసుకుని, ఒకవేళ నీ భర్త మెలకువగా ఉంటేనో, లేకపోతే ఆయన అడిదిరిగి పడుకున్నానో, నువ్వు చేయాల్సింది చెయ్యాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, సంఘము దేవునికి ఎప్పుడు లోబడుతుంది, ఎప్పుడు ప్రేమిస్తాడంటే అన్ని విషయాలలో. చూద్దాం, దేవుడు మనకు 6 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడమ్మా? 6 ఆజ్ఞలలో 5 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన మనము ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అన్ని ఆజ్ఞలను మనము తప్పిపోయినట్టే కదా. ప్రయోజనం ఏముంది? అలాగనే భార్యాభర్తలు అనేవారు ఎలా ఉండాలి అని అడిగే దాని మీద చెప్తున్నాడు అనమాట. సంఘము అన్ని విషయాలలో దేవునికి భయపడితేనే దేవుడు నిన్ను విశ్వాసిగా తన కుమారుడుకు కుమార్తెగా స్వీకరిస్తాడనేది ఎంత సత్యమో, నువ్వు చేయాల్సిన కనీస పని నువ్వు చేయకుండా. అందుకే పౌలు గారు రాస్తున్నారు, ఒకసారి చదవండి, కిందకి వెళ్దాం. ఎఫెసీ పత్రికలోనే చూడండమ్మా, 25వ వచనం, 25. దేవునికి స్తోత్రం. నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను మహిమను ధరించిన సంఘము గాను, అది మనకు కావాల్సింది. సంఘమే కాదు, కుటుంబం కూడా. నువ్వు కూడా మహిమను ధరించాలి, ఆత్మతో నింపబడాలి, అగ్నితో నింపబడాలి. నీ వైపు ఎవరు వేలు పెట్టి చూపించే అవకాశం ఇవ్వకూడదు. నా ప్రియమైన చెల్లి, కుమార్తెలారా, కుమారులారా, మీ కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది, నిజమే. నీ కొరకు కూడా, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి కదా. పురుషులారా, ఏమైనా మాట్లాడుతున్నాడు పురుషులతో, చక్కని మాట చెప్పాడు ఆయన పౌలు గారు. ఎవరిని ప్రేమించాలి? భార్యలను
ప్రేమించే వారిగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి నాకు చెప్తుంది వచ్చి, అయ్యగారండి మా ఆయన కోసం ప్రార్థన చేయండి. ఏమ్మా? ఏటోనండి బాబు, ఎంతసేపు ఆయన స్వార్థమే, కనీసం తిన్నావా ఉన్నావా అని కూడా అనడు అన్న. నిజమే కదా? ఇక్కడ ఉన్న మగాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మీ భార్యలను భోంచేసావా తిన్నావా అని అడిగారా? పెళ్ళైన వాళ్ళు. పోనీ మిమ్మల్ని అడుగుతాను, ఎప్పుడైనా మీ ఆయన మీ దగ్గరకు వచ్చి భోంచేసావని అడిగాడమ్మా? ఎవరు మాట్లాడరే? మీరు భోంచేసారా? ప్రేమలో మొదటి మెట్టు అదే. కానీ మనం ఏం చేస్తాము? పోయి దగ్గరే కూర్చుంటాం. వంట అయిపోయిన పళ్ళెం అక్కడే ఉంటుంది, గరిట అక్కడే ఉంటుంది. వడ్డించేసుకుని తినేసి ఇడి తిరిగి టీవీ కాడ కూర్చుని, ఆయన ఎప్పుడు వచ్చినా వచ్చావా అది తిని అరవ. అది వాక్యం కాదు, నీకు ఉపయోగపడేది కాదు, నిన్ను ఆకర్షించి అంటే ప్రేమలను దూరం చేసేవి. అందుకే ప్రభులు వారు అంటున్నాడు, చాలా జాగ్రత్త, మీరు వినుట వలన విశ్వాసం కలుగునది క్రీస్తుతో కూడిన మాటలైతే. నువ్వు టీవీ చూడద్దనే అన్నావు. దేవుని మాటలు, దేవుని పాటలు బోళ్ళు వస్తాయి. అందులో నీకు అవసరమైంది మాత్రమే తీసుకో. అవసరమైన దానినే తీసుకోవాలి. వాదముల జోలికి వెళ్ళకండి, విమర్శ జోలికి వెళ్ళకండి, ఎదుటి వారిని ఏదో మాట అనడానికి ఇష్టపడకండి అమ్మా. ప్రేమించండి, సహనం కలిగి ఉండండి, చేతనైతే ప్రేమించు, అందరితో సమాధానంగా ఉండు. వాక్యం చెప్తుంది, వాళ్ళు పలకరిగిపోయిన నువ్వైనా పలకరించి వందనాలమ్మా అని చెప్పు. ప్రభు నీ వల్ల మహిమపరచబడతాడు. వాడు ఎలాంటి వాడో అని వీళ్ళంటే యేసే అంటాడు, వీడును అబ్రహాము. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? వాక్యం చెబుతుంది, నీతిమంతుడు ఒక్కడును. అందరూ పాపం చేసి అందరూ పాపలు అనబడుతున్నప్పుడు వీడు ఎలాంటి వాడు అని అడిగితే ఎలా కుదిరిద్ది? అదేగా యేసే దేవాలయంలో, సరే మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదట ఆవిడ మీద రాయి వేయమన్నప్పుడు ఎవడైనా ఉన్నాడు అక్కడ? ఏమయ్యారు వీళ్ళందరూ? ఎందుకని? అందరూ తప్పు చేసిన వాళ్ళే. మరి అందరూ పాపం చేసి పాపంతో ఉంటే పరిశుద్ధుడు ఎక్కడున్నాడు? అందుకే యేసే అంటాడు, ఆ పరిశుద్ధుడు నువ్వు కావాలి, ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతను మీరు విడిచిపెట్టకుండా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాతి దేవుడని యేసయ్యకు మాత్రమే మహిమగల సంఘముగా మీరు పిలువబడాలి. మహిమ వస్త్రము ధరించిన కుటుంబాలుగా, భార్యాభర్తలుగా మీరు దేవుని ఎదుట ప్రత్యక్షం కాబోతున్నారు. ఇక్కడే మీరు సిద్ధపడాలి, ఇక్కడే మీరు సిద్ధపడాలి. మీ మనసులు మరి నూతనం అవ్వాలి. మోషే గారు చెప్పిన ఆ గొప్ప మర్మము. ఇప్పుడు మోషే గారు లేరు, ఏలియా గారు లేరు, ప్రవక్తలు లేరు, అపోస్తలు లేరు. యేసయ్య నామము మనతో, మన మధ్యన. ఇప్పుడు ఈ నామమును ప్రకటించాల్సింది నువ్వైనప్పుడు, మీరైనప్పుడు, మనమైనప్పుడు మీరు ఉండవలసిన స్థితిని విడిచిపెట్టకుండా పౌలు గారు చెప్పినట్లు సంఘము దేవునికి లోబడినట్లే స్త్రీలు స్వపురుషులకు లోబడి మీ విశ్వాస జీవితమును కొనసాగించగలిగిన వారైతే మోషే గారి మాట మీరు నెరవేర్చిన వారు అవుతారు. జకరేకు కలిగిన ఆ రక్షణ భాగ్యము మీరు కలిగిన వారికి ఉంటారు. టోటల్లీ ఇప్పుడు ఎవరికి రక్షణ లేదో, ఎవరు నశించిన వారికి ఉన్నారో, ఎవరు రోగంలో ఉన్నారో వారి దగ్గరికి పంపబడే దేవుని వాక్ నీవై ఉండాలి. ఆ కృప నీకు దేవుడు ఇవ్వడానికి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుపులో ఏ మర్మం లేదమ్మా, ఏ స్వార్థం లేదు. మరి నువ్వు సిద్ధపడుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేనికోసమో తెలుసా? దేవుని వనములో పనిచేసేవారు కావాలి, దేవుని కొరకు నిలబడేవారు కావాలి. యేసయ్య ముందెళ్తుంటే చాలామంది వెళ్ళారు. జక్కయ్యని పిలిచేటప్పుడు ఎంతోమంది ఉన్నారంట. కానీ వీరి హృదయాలు దేవునికి ఎలా ఉన్నాయి?
దూరంగా ఉన్నాయి, దగ్గరగా వెళ్ళావు. మరి ఇక్కడ ఎవరికి దగ్గరగా ఉందో హృదయం అని అడిగింది. జక్కయ్యకి మాత్రమే ఎవరు 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 వేసే ఎవరు ఎలా ఉంటాడు, ఈయన ఉంటాడు అనుకుంటే, అవును నువ్వు దిగిరమ్మాట. నేను నీతో ఉండాల్సినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి? నా మాట విని నీ హృదయాన్ని మారుస్తాను, నీ బ్రతుకును మారుస్తాను. అదే జక్కయ్య యేసు ప్రభులు వారు అపోస్తలులకు ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి, నేను మిమ్ములను. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు, నీటిలో ఉన్నారు, వారు వృత్తి పనులు చేసేవారే. కానీ యేసుని వెంబడించిన వెంటనే వారు కూడా గొప్ప నాయకులుగా మార్చబడ్డారు, తీర్చబడ్డారు. ఆ యోగ్యత నీకు ఇవ్వడానికి యేసే నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నీలో నాశనమైనది లేక నిన్ను నాశనం చేసేది ఏదైతే ఉందో దానిని వెతికి, అందుకంటాడు పౌలు గారు, మీలో భ్రష్టత్వానికి తీసుకువెళ్ళే చేదైన వేరు ఏదైనా కొత్తగా పుడుతుందేమో దాన్ని మీరు గ్రహించాలంతే. నేనేంటి ఎలా ప్రవర్తిస్తున్నాను, నాకేంటి చెడ్డ ఆలోచనలు చిచి అని నీకు అనిపించినప్పుడు, శైతానా నాలో నుండి పో అని మీరు గద్దించకపోతే ఏమో ఆ వేరు మొక్క చెట్టు అయిపోద్దాం నీలో. అందుకని మీరు సిద్ధపడి దేవునికి వ్యతిరేకమైన ప్రతి చెడ్డ కార్యాన్ని మీ కాలు కింద వేసి తొక్కండి. అందుకే యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఎంత గొప్ప రక్షణ మనకిచ్చిన దేవాతి దేవుడు మన పక్షమని ఉండగా మనకు విరోధి ఎవడమ్మా కదా? నమ్మకంగా ముందుకు వెళ్దాము, దేవుని ఆత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్మ అభిషేకము మీ అందరి మీద ఉండాలని మీరు కూడా మోషే గారి వలెను రక్షింపబడిన జక్కయ్యను వెంబడించిన వారి వలెను సర్వలోకములు సువార్త ప్రకటించడానికి ప్రభు పిలిచాడని, ఎన్నుకున్నాడని నమ్మి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా